హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చంద్, మీ క్రియాన్ క్రియేషన్స్ 511 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు మంచి జాబ్ అప్డేట్ చూసుకుంటే మనకి ఇది హైదరాబాద్ లొకేషన్లో ఉద్యోగాలు అనమాట. సో తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఎలిజిబుల్ టు ఉన్నందుకు తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. డైరెక్ట్ వీడియోలో తెలిపోతుంది. ఓకే. సో చూడొచ్చు, మనకు పోస్ట్లో వివరాలు చూసుకుంటే మనతో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ టు నాన్ మెడికల్ అనమాట. సో ఈ డిపార్ట్మెంట్లో అయితే మనకు ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, అర్హత తీసుకుంటే సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి పిహెచ్డిలో కూడా మనకి ఇందులో చేయాలంటే బయో ఇన్ఫర్మేటిక్స్ లేదనుకుంటే కంప్యూటేషనల్ బయాలజీ. సో ఈ రెండు సబ్జెక్టులలో మీరైతే పిహెచ్డి కంప్లీట్ చేసి ఉండాలి, పాస్ అయి ఉండాలి. దానితో పాటుగా మీకు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ టు నాన్ మెడికల్ దానికైతే మనకు ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి పిహెచ్డి కంప్లీట్ చేయాలి. ఆ పిహెచ్డి సబ్జెక్ట్ ఏది ఉండాలి మీ దగ్గర అంటే బయో ఇన్ఫర్మేటిక్స్ లేదనుకుంటే కంప్యూటేషనల్ బయాలజీ. ఈ రెండు సబ్జెక్టులలో మీరైతే పిహెచ్డి కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా, పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మీకు ఉద్యోగ అనుభవం ఉండాలి. వాళ్ళు మాత్రమే ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలకు అయితే ఎలిజిబుల్ అప్లికేషన్ చేయడానికి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ గరిష్ట వయో పరిమితి తీసుకుంటే మీకు 40 years వరకు అయితే ఉండొచ్చు ఏజ్ అయితే. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనకు వయో సడలింపు కూడా ఓకే. ఇక్కడ మనకు ఏజ్ విషయంలో కూడా కొంత బెనిఫిట్ ఉంది. సో ఎగ్జాక్ట్ నోటిఫికేషన్ ప్రకారం 40 years అయితే పెట్టుండొచ్చు. సో ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వాళ్ళకి వచ్చేసి మనకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొంత సడలింపు కూడా ఇస్తారనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో వేతనం వచ్చేసి దాదాపు మనకు వచ్చేసి నెలకు 67,000 జీతం ప్లస్ మనకు 30% హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు. ఈ ఉద్యోగాలకు వచ్చేసి 67,000 రూపీస్తో పాటు 30% హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో మంచి ఆపర్చునిటీ, అస్సలు మిస్ అవ్వదు. క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఎంపిక ప్రక్రియ చూసుకుంటే ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎలాంటి ఎగ్జామ్ లేదు కదా, జస్ట్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. ఓకేనా, మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ విధానం చూసుకుంటే మనకు ఆన్లైన్లో మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ చూసుకుంటే మరి అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి మనకు 31/7/2026 తేదీలోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా జస్ట్ ఒక మన క్వాలిఫికేషన్స్ అండ్ మెరిట్ మన ఎక్స్పీరియన్స్ని బట్టి మంచి జాబ్ అనమాట. ఏజ్ కూడా మనకు చాలా వరకు ఉంది. ఇంకా ఇక్కడ ఏంటంటే జీతం విషయంలో చూస్తే మనకు 67,000 రూపీస్ సాలరీతో పాటు మనకు 30% హెచ్ఆర్ఏ కూడా ఇస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, మంచి ఛాన్స్, అస్సలు మిస్ అవ్వద్దు ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్. ఓకేనా. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు వచ్చేసి ఈ హైదరాబాద్ లొకేషన్లో ఉద్యోగాలు కదా, మరి ఏ సంస్థ నుంచి వచ్చిందో చూసుకుంటే మనము ఈ ఫైనల్గా వచ్చేసి మనకు ఐఐటి హైదరాబాద్లో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ ఖాళీది అనమాట. మనకి ఇక్కడ హైదరాబాద్ లొకేషన్లోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఉంది కదా, అందులో ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు వచ్చేసి తాత్కాలిక ప్రాతిపాదికన ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ నాన్ మెడికల్ పోస్టులు అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, మనకు తాత్కాలిక పద్ధతిని అయినప్పుడు కూడా వాళ్ళకి ఏమన్నా ఇంకా ఎక్స్టెన్షన్ అంటే అవసరం ఉంటే కంపల్సరీ మిమ్మల్ని అయితే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఓవరాల్గా తీసుకుంటే ఇక్కడ మనకు మంచి ఛాన్స్ అనమాట. మంచి జీతంతో మనకు ఉద్యోగం అయితే ఉండడం జరిగింది హైదరాబాద్ లొకేషన్లో. ఎవరైతే ఈ లొకేషన్లో హైదరాబాద్ ఉద్యోగం చేయాలని ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి తప్పక మిస్ అవ్వద్దు. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా 2022 జూలై 31వ తేదీలోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. డైరెక్ట్ మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే అన్బోర్డ్ చేసుకుంటారు, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా. సో ఇది ఈరోజు మంచి ఆపర్చునిటీ, హైదరాబాద్ లొకేషన్ మనకు ఉద్యోగాలు మంచి జీతంతో అనమాట. ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా పేజీని లైక్ కొట్టి ఫాలో కొట్టండి. సి చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 511 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.